Hi friends, in last video I have completed statutory institutions. Now we are enter into grassroots democracy. Fifth topic. ఫస్ట్ ఇందులో మనం అనాలిసిస్ చేయాలంటే ఫస్ట్ ఆ టాపిక్స్ ఏంటనేది చూసుకోవాలి. టాపిక్స్ చూసుకున్నాక ఆ టాపిక్స్ మనం అర్థం చేసుకున్న తర్వాత పీవైక్యూ క్వశ్చన్స్ ఎలా అడిగారు ఏంటనేది చూద్దాము. నెక్స్ట్ పీవైక్యూ క్వశ్చన్స్ నుంచి ఇంపార్టెంట్ థీమ్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అందులోంచి ఈ ఇంపార్టెంట్ థీమ్స్లోంచి సింపుల్గా నోట్ మేకింగ్ చేసుకుందాం. ఇందులో గ్రాస్ రూట్ డెమోక్రసీ టాపిక్స్ ఏంటంటే పంచాయత్ రాజ్, మున్సిపల్ గవర్నమెంట్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ 73rd అండ్ 74th అమెండ్మెంట్స్, గ్రాస్ రూట్ డెమోక్రసీ. ఫస్ట్ పీవైక్యూ క్వశ్చన్స్ నేను అనలైజ్ చేశాను. ఎక్కువ ఇంపార్టెంట్ థీమ్స్ ఏంటంటే వీటిపైనే అడిగారు చాలా వరకు. అడిషనల్గా ఉమెన్ రిజర్వేషన్, ఉమెన్ మీద అడిగారు అనమాట. అడిషనల్గా ఉమెన్ అంటే ఫర్ ఎస్సీ ఎస్టీ ఉమెన్కి 33% రిజర్వేషన్ ఇస్తున్నారు చాలా చోట్ల. స్పెషల్ కొన్ని రాజస్థాన్ అట్లాంటి వాటికి 50% ఇస్తున్నారనమాట రిజర్వేషన్. అట్లా ఉందనమాట మనకు పంచాయతీరాజ్ అండ్ మున్సిపల్ గవర్నమెంట్లో. సో ఇది అడిషనల్ క్వశ్చన్ అనమాట ఉమెన్ మీద. ఇంకొక అడిషనల్ క్వశ్చన్ ఏంటంటే ఎట్లా ఇది సక్సెస్ఫుల్గా వెళ్తుంది అనేది ఇంకొక క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ మనము నీట్గా పంచాయతీరాజ్, మున్సిపల్ గవర్నమెంట్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ 73rd అండ్ 74th అమెండ్మెంట్స్, గ్రాస్ రూట్ మూమెంట్స్, ఈ 1 2 3 4 ఈ 4 టాపిక్స్ మనం నీట్గా అర్థం చేసుకుంటే పీవైక్యూ క్వశ్చన్స్ 70% మనం సాల్వ్ చేయగలము. అది ఎలా అంటే చెప్తాను చూడండి. ఫస్ట్ నేను ఎట్లా నోట్ మేకింగ్ చేసుకున్నాను, ఎలా పీవైక్యూ క్వశ్చన్స్ అనలైజ్ చేశాను అనేది మీకు చూపిస్తాను. దాని ప్రకారం మీరు వెళ్ళండి. ఫస్ట్ అయితే గ్రాస్ రూట్ డెమోక్రసీ ఎట్లా ప్రిపేర్ అవ్వాలనేది ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. 4 పాయింట్స్ ఇంపార్టెంట్. టాపిక్స్ని అండర్స్టాండ్ చేసుకోవాలి, పీవైక్యూస్ అనలైజ్ చేసుకోవాలి, ఇంపార్టెంట్ థీమ్స్ చూసుకోవాలి, మేక్ ఈ సింపుల్ నోట్స్. మనకు ఏవైనా టాపిక్స్ నోట్ చేసుకొని టాపిక్స్ ఏమున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్ రూట్ డెమోక్రసీ అంటున్నారు, ఏమేమి టాపిక్స్ ఉన్నాయని మనం జస్ట్ అట్లా అనలైజ్ చేసుకుంటా ఉంటే మనకు కొంచెం తెలుస్తుంది అనమాట. ఇప్పుడు నేను 73rd 74th పంచాయతీరాజ్, మున్సిపల్ గవర్నమెంట్, సిగ్నిఫికెన్స్, గ్రాస్ రూట్ మూమెంట్స్ ఇవి నేను నోట్ చేసుకున్నాను. జస్ట్ అట్లా బ్రీఫ్గా చూపిస్తాను. మీరు ఇవి మీ నోట్ మేకింగ్ ఎలా ఉందో అది మీరు మేక్ చేసుకోండి. నా నోట్స్ సింపుల్ చూపిస్తాను, శాంపుల్. ఒకసారి నచ్చితే ఫాలో అవ్వండి. పీవైక్యూ అనాలిసిస్ కూడా చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఈ పంచాయతీరాజ్ గురించి ఉంది, 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గురించి. ఇలా చూడండి, క్వశ్చన్ ఇట్లా అడిగారు. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఈజ్ ఏ ల్యాండ్ మార్క్ ఇన్ ద డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెమోక్రసీ, క్రిటికల్లీ ఎవాల్యుయేట్ అన్నారు. 250 మార్క్స్ అండి, 250 వర్డ్స్ ఇది. 15 మార్క్ క్వశ్చన్. నేను ఇలా ఇంట్రడక్షన్ ప్రిపేర్ చేసుకున్నాను. జస్ట్ 2 లైన్స్ అయితే సరిపోతుంది. ఇంట్రడక్షన్ ఎలా ఉంది? The 73rd Constitutional Amendment Act 1992 gave constitutional status to Panchayat Raj institutions బ్రాకెట్లో PRIS advised by మహాత్మా గాంధీ. ఈ మహాత్మా గాంధీ అని ఎందుకు పెట్టానంటే ఇది PSR కాబట్టి ఒక థింకర్ ఖచ్చితంగా ఉండాలి. నార్మల్గా మనకు పార్టీలో అయితే ఏం అవసరం లేదు. ఏం చూద్దాము. ఇట్ ఎయిమ్స్ టు ఎంపవర్ రూరల్ సిటిజన్స్ ఇన్ గవర్నెన్స్ అండ్ డెవలప్మెంట్. కీ ఫీచర్స్, దీనికి కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఉంటుంది కదా, ఏమి ఇచ్చారు కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అని చెప్పేసి, దీని గురించి బ్రీఫ్గా చూద్దాం. ద యాక్ట్ ఇన్సర్టెడ్ Part 9 అండ్ ద 11th షెడ్యూల్ into the constitution. It mandated a 3-tier Panchayat Raj institution structure, regular elections every 5 years, reservation for SC STs and 33% for women.
ఇదేంటంటే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అనేది ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుందన్నమాట, ప్లానింగ్ కమిటీ. ఇది వచ్చేసి కాన్స్టిట్యూషన్ స్టేటస్. మనకు ఇందులో నేనేంటంటే 2 విధాలుగా చేసుకున్నాను. జస్ట్ కొన్ని పాయింట్స్ జిఎస్కి అయితే ఎట్లా రాయొచ్చు, పిఎస్ఆర్కి అయితే ఎట్లా రాయొచ్చు అని. జిఎస్లో ఛాలెంజెస్ ఏమున్నాయని చెప్పేసి ఛాలెంజెస్ చూద్దాము. ల్యాక్ ఆఫ్ ఫిస్కల్ అటానమీ, ఫండ్స్ డిపెండ్స్ ఆన్ స్టేట్ అలొకేషన్స్, లిమిటెడ్ ఫంక్షనల్ పవర్, డివల్యూషన్ ఆఫ్ 29 సబ్జెక్ట్స్. అంటే ఇందులో 29 సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. మనకు పంచాయతీరాజ్లో ఇన్ డీటెయిల్గా తెలుస్తాయి. ఈజ్ అన్ఈవెన్ అక్రాస్ స్టేట్స్, కెపాసిటీ ఇష్యూస్ ఉందన్నమాట. ఇట్లా లోకల్ లీడర్స్ ఆఫన్ ల్యాక్ ట్రైనింగ్ అడ్మినిస్ట్రేటివ్ సెంట్రల్ అన్నమాట. పిఎస్ఐఆర్కి ఎట్లా రాయొచ్చు అనేది కూడా కొంచెం లైట్గా నేను ఒక 2-3 పాయింట్స్ వరకు నోట్ చేసుకున్నాను. ఫ్రమ్ ఏ పొలిటికల్ థియరీ యాంగిల్, 73rd amendment is an example of participatory democracy as advised by thinkers like Gandhi, Ambedkar. Gandhi saw village republics as the basis of Swaraj, while Ambedkar emphasized safeguards and representation for marginalized communities. Yet, Gramscian theory critic decentralization without empowerment as symbolic. Real power still resides with the state, not people. పిఎస్ఆర్లో నేను చెప్పాను కదండి, థింకర్స్ని మనం యాడ్ చేయాలి ఖచ్చితంగా అని చెప్పేసి. ఇందులో థింకర్స్ 3 ఉన్నారు, గాంధీ, అంబేద్కర్, గ్రామ్స్కీ. వీళ్ళ 3ని మనం ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మనకి ఎక్కడ పంచాయతీరాజ్కి సంబంధించి ఎక్కడ మనం నోట్ చేసినా వీళ్ళ నేమ్స్ అనేది మనం హైలైట్ చేస్తే మార్క్స్ పడే అవకాశం ఉంది. రీసెంట్ డెవలప్మెంట్స్ అనేది పంచాయతీరాజ్లో ఉంది నేను చెప్పాను కదండి. రీసెంట్ డెవలప్మెంట్ ఖచ్చితంగా మనం ఒక 2-3 లైన్స్ చూడాలి. స్కీమ్స్ పెట్టారనమాట, ఈ గ్రామ్ స్వరాజ్ అనేది, తర్వాత స్వామిత్వ అనేది, తర్వాత డిజిటల్ ఇండియా ఆర్ ఎయిమ్డ్ అట్ స్ట్రెంథనింగ్ పిఆర్ఐఎస్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్, బట్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అండ్ రియల్ డివాల్యూషన్ రిమైన్ పెండింగ్. ఇవి మనం కొంచెం యాడ్ చేస్తే మార్క్స్ బాగా పడతాయి అన్నమాట. తర్వాత కన్క్లూజన్ ఒక 2-3 లైన్స్. ద 73rd amendment laid the constitution foundation for local democracy, but achieving genuine decentralization demands political will, administrative capacity and fiscal empowerment. ఇదంతా 73rd amendmentకి సంబంధించింది. ఇది 74th అనమాట. నేను ఇట్లా సేమ్ ఇక్కడ ఫీచర్స్, కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్వర్క్, ఆ తర్వాత ఇంట్రడక్షన్ సేమ్ ఉంటుంది. బట్ ఏంటంటే మనకి ఫంక్షన్స్ పంచాయతీరాజ్లో 29, మున్సిపాలిటీస్లో 18 ఉంటాయి అన్నమాట. సో ఇట్లా చూసుకోవాలి. ఇలా 74th కూడా అయిపోయింది. సిగ్నిఫికెన్స్ ఇట్లా నేను నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ టాపిక్ గ్రాస్ రూట్ మూమెంట్స్ ఇన్ ఇండియా. ఇందులో ఖచ్చితంగా మనం మేజర్ గ్రాస్ రూట్స్ మూమెంట్స్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఇది ఇంకా పీవైకి నేను ఎట్లా అనలైసిస్ చేశానంటే, క్వశ్చన్స్ అన్నీ తీసుకున్నాను, దానికి కామన్ ఆన్సర్ ఏముంటుందని చెప్పేసి సెర్చ్ చేసి నేను నోట్ చేసుకున్నాను. ఇందులో ఆల్మోస్ట్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. 4 క్వశ్చన్స్కి ఒక్క ఆన్సరే నేను ఫ్రేమ్ చేసుకున్నాను. GS2 2018లో ఏమడిగారు క్వశ్చన్, అసెసెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది 74th amendment ఇన్ అచీవింగ్ డీసెంట్రలైజేషన్. 2015లో ఏమడిగారు, evaluate the extent of devaluation of PRS urbans in India. పిఎస్ఆర్లో రిపీటెడ్ థీమ్ ఏంటంటే 3Fs అంట. 3Fs అంటే ఏంటంటే ఫండింగ్, ఫంక్షనరీస్ అండ్ ఫంక్షన్స్ అనమాట. ఈ మూడింటి మీద రిపీటెడ్ థీమ్ అనమాట. సో వీటన్నింటికి వీటి 3 క్వశ్చన్స్కి నేను సేమ్ ఆన్సర్ ప్రిపేర్ చేసుకున్నాను. అది ఎలా చేశానో చూడండి.
బాడీ రాశాను. బాడీ కొంచెం ఎక్కువ ఉంది, ఇంట్రడక్షన్ కొంచెం ఎక్కువ ఉంది, కొంచెం తగ్గించుకోండి మీరు. ద సక్సెస్ ఆఫ్ డీసెంట్రలైజేషన్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ రియల్ పవర్ ఈజ్ గివెన్ టు ద లోకల్ బాడీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అని చెప్పేసి ఇది మనం చూసాను కదా. 3F అంటే 3Fకి మనకి ఇంపార్టెన్స్ రాయాలన్నమాట. వాళ్ళు అడిగింది అదే కదా ఆల్మోస్ట్ ఎక్కువ. సో ఇది రిపీటెడ్ థీమ్స్ కాబట్టి ఇందులోనే మనం నోట్ చేసుకున్నాను నేను. ఫండ్స్, ఫంక్షనరీస్. నెక్స్ట్ వాటి వల్ల మనకు ఛాలెంజెస్ ఏం ఫేస్ చేస్తున్నాం అనేది కూడా నేను ఒక 4 పాయింట్స్ యాడ్ చేసుకున్నాను. రీసెంట్ ఎగ్జాంపుల్ కూడా నోట్ చేసుకున్నాను నేను. కన్క్లూజన్ కొంచెం బాగుంటుందని చెప్పేసి నేను కన్క్లూజన్ ఇలా ఇచ్చాను. Okay friends, all the best for your preparation. Thank you for watching.